మీ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ మన క్రౌన్స్ ఎస్థెటిక్ సొల్యూషన్స్లో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది అనేది మన వ్యూవర్స్కి షేర్ చేసుకోగలరా? తప్పకుండా షేర్ చేసుకుంటాం మేడం. ఎస్ అండి. హిజ్ మిస్టర్ గోపాల్ అండి, మన ఓల్డ్ క్లయింటే. చాలాసార్లు కన్సల్టేషన్కి వచ్చారు, కాకపోతే ట్రాన్స్ప్లాంటేషన్కి పోయిన నెలే సిద్ధపడ్డారు, చేసుకున్నారు. ఇప్పటికి 1 month అవుతుంది. సో ఎలా ఉంది వారి ఎక్స్పీరియన్స్ అనేది మనం ఈరోజు తెలుసుకుందాం. ప్లీజ్ గో హెడ్ అండి. థ్యాంక్ యూ మేడం. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ గోపాల్. నాకు హెయిర్ ఫాల్ ప్రాబ్లంతో నేను క్రౌన్స్ ఎస్థెటిక్ సొల్యూషన్ పంజాగుట్ట బ్రాంచ్కి రావడం జరిగింది. వచ్చిన తర్వాత డాక్టర్ దీప్తి మేడంని కలిశాను. నాకున్న హెయిర్ ఫాల్ ప్రాబ్లంకి మేడం హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సజెస్ట్ చేశారు. దాంతోపాటుగా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ రోజు ఎలా ఉంటుంది ఏంటో కూడా ప్రొసీజర్ అంతా కూడా నాకు ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరిగింది. ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ బాలచంద్రారెడ్డి సార్ ఆధ్వర్యంలో గ్రాఫ్ట్ ఎక్స్ట్రాక్ట్ చేయడం కానీ, నాకు హెయిర్ లైన్ డ్రా చేయడం కానీ అన్నీ కూడా చాలా చక్కగా చేశారు. అంటే నా రిక్వైర్మెంట్స్ కూడా పరిగణలో తీసుకొని చేయడం జరిగింది. ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ప్యాకేజీలోనే మేడం జిఎఫ్సి కూడా ఇవ్వడం జరుగుతుంది. నాకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ 1 month అవుతుంది. అందులో భాగంగానే ఈరోజు నేను జిఎఫ్సి కోసం వచ్చాను. జిఎఫ్సి కూడా చాలా చక్కగా జరిగింది. అంటే ఎలాంటి పెద్దగా పెయిన్ కానీ ఏం లేదు, జస్ట్ లిటిల్ బిట్ పెయిన్ ఉందంటే. ఈరోజు జిఎఫ్సి సెషన్లో ఓఎంఎఫ్ఎస్ డాక్టర్ అనూష మేడం, డాక్టర్ ఐశ్వర్య మేడం చాలా కేర్ఫుల్గా జాగ్రత్తగా నాకు జిఎఫ్సి ఇవ్వడం జరిగింది. జిఎఫ్సి ఇచ్చినప్పుడు బాగా పెయిన్ అనిపించిందా అండి? టాలరబుల్? కొంచెం అనిపించింది మేడం, అంతగా ఏమీ టాలరబుల్. ఓకే. మీకు ఏమైనా డైట్ చార్ట్ ప్రొవైడ్ చేయబడిందా ట్రాన్స్ప్లాంటేషన్ విషయంలో? అంటే నేను ఫస్ట్ కన్సల్టేషన్ కోసం వచ్చినప్పుడు నాకు డైట్ చార్ట్ అనేది వచ్చింది మేడం. ట్రాన్స్ప్లాంటేషన్ అయితే ఇమీడియట్గా స్పెషల్ డైట్ ఏం లేదు, 3rd month తర్వాతకి చెప్తున్నారు మీకు. నాకు మళ్ళీ 5 days వరకు మెడిసిన్స్ ప్రొవైడ్ చేసినారు. అంతగాని చాలా కేర్ఫుల్గా జాగ్రత్తగా చూసుకున్నారు. ప్లస్ ఏంటంటే క్రౌన్స్ టీమ్ కూడా ఫాలో అప్ చేస్తూ ఉండింది. సో దానికి నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ గోపాల్ గారు. సో యువర్ ఎక్స్పీరియన్స్ వాజ్ క్వైట్ గుడ్. మీరు ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవాలంటే అబ్బాయిలు భయపడట్లేదు కానండి, వాళ్ళ అమ్మా నాన్నలకు భయాలు ఉంటున్నాయి. పిల్లలకి తలకి సర్జరీ అనేది ఎక్కువ ఉంటుంది. అలాంటి వారికి అంటే డిస్కరేజ్ అయ్యి వెనక్కి ఆగిపోతున్న వారికి మీరు ఏమన్నా చిన్న అడ్వైస్ ఇస్తారా? ప్లీజ్ మన వ్యూవర్స్కి చెప్పండి. అది తప్పకుండా ఇస్తాను మేడం. అంటే ఫస్ట్ అనేది భయం, అందరూ భయపడతారులే కానీ వన్స్ అంత భయపడాల్సిన పని ఏమీ ఉండదని నేనైతే సింగిల్గా రావడం జరిగింది. ఒక్కడనే వచ్చాను. మొత్తం ప్లాంటేషన్ అయిపోయినా కూడా నేను ఒక్కడనే ఇంటికి వెళ్ళగలిగాను. సో నాకైతే పెద్ద ప్రాబ్లం అనేవి అనిపించలేదు. పెయిన్ కూడా అంతేం రాదు, జస్ట్ అనస్థీషియా ఇచ్చేటప్పుడు కొంచెం పెయిన్ ఉంటుంది అంతే, తర్వాత అంత పెయిన్ ఏం రాదు. ట్రాన్స్ప్లాంటేషన్ డే ఎలా ఉందో మీరు చెప్పారు. ట్రాన్స్ప్లాంటేషన్ ముందు 2 రోజులు, తర్వాత ఎలా ఉంది అనేది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయడం మన వాళ్ళకి. తప్పకుండా చేస్తాను మేడం. అంటే ట్రాన్స్ప్లాంటేషన్ ముందు రోజు, తర్వాత రోజు అంటే నేను పెద్దగా ఏం భయపడలేదు మేడం, ఎందుకంటే నాకు ముందుగానే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది కాబట్టి ఎట్లా ఉంటుంది ఏంటి ప్రొసీజర్ అనేది. బట్ దాంతోపాటు నాకు ఇన్స్ట్రక్షన్స్ కూడా, నేను టీ కాఫీలు ఇవన్నీ కొంచెం 2 days ముందు తాగకుండా ఉండడం, వచ్చేటప్పుడు బటన్స్తో ఉన్న షర్ట్స్ 2 తెచ్చుకోవడం, ఇట్లాంటివన్నీ కూడా నాకు క్లియర్గా చెప్పి ఒక ప్రిపేర్ చేశారు. సో నేను మెసేజ్ కూడా పంపించినట్టున్నాం కదా. మెసేజ్ కూడా పంపించినారు మేడం. నాకు ట్రాన్స్ప్లాంటేషన్ రోజు కంటే 2 రోజుల ముందుగానే నాకు ఒక సాఫ్ట్ కాపీ పంపడం జరిగింది. అందులో నేను టీ కాఫీ కొంచెం అవాయిడ్ చేయడం, ఏ షర్ట్స్ వేసుకొని రావడం, ఇట్లాంటివి కూడా అందులో క్లియర్గా ఉన్నాయి. నేను ట్రాన్స్ప్లాంటేషన్ అయిపోయిన తర్వాత కూడా నాకు మెడికల్ కిట్ ప్రొవైడ్ చేసినారు. అందులో స్ప్రింకిల్స్, ఆయింట్మెంట్స్, ట్యాబ్లెట్స్ అన్నీ కానీ ఉన్నాయి. ఏమేమి కావాలో అవన్నీ కూడా ఉన్నాయి, ఇబ్బంది లేకుండా. బట్ నాకు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఇంకో సాఫ్ట్ కాపీ అనేది నాకు వాట్సాప్ చేశారు. అంటే నేను కూర్చునేటప్పుడు ఎలా కూర్చోవాలి, పడుకునేటప్పుడు ఎలా పడుకోవాలి, తీసుకునే కేర్ అంతా కూడా అందులో ఉండింది. ప్రాబ్లం లేకుండా నాకు అంతా అంటే హ్యాపీగానే ఉంది. అంత మంచిగా జరిగింది. మీకు టీంతో ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది? డాక్టర్ బాలచంద్ర గారితో కానీ, ర్యాపో కానీ మీకు ఎట్లా అనిపించింది? మా టీం ఎలా మీకు అన్ని రకాలుగా సహాయం చేశారా? మీకు ప్రతిసారి ప్రాపర్గా రెస్పాండ్ అయ్యారా? నాకు హోమ్లీ ఫీలింగే ఉంది మేడం. ఇక్కడ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కి వచ్చేటప్పుడు కానీ ఇదంతా కానీ నేను పెద్ద భయపడలేదు. ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ బాలచంద్రారెడ్డి సార్ వాళ్ళ టీం కానీ, డాక్టర్ దీప్తి మేడం టీం కానీ చాలా కేర్ఫుల్గా చేయడం జరిగింది. తర్వాత అయిపోయినాక కూడా నన్ను స్టెప్ బై స్టెప్ మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. సో నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ క్రౌన్స్ టీమ్, థ్యాంక్ యూ దీప్తి మేడం. థ్యాంక్స్ ఫర్ ద రివ్యూ కూడా అండి. చాలామంది ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్నాక ఓపెన్గా రావాలంటే ఇట్ టేక్స్ గట్స్.
అంటే చేయించుకున్నట్టుగా ఇప్పుడు అందరికి తెలిసిపోద్ది, ఇలా ఎవరైనా అలాగే ఫీల్ అవుతారు అనుకోండి. కాకపోతే మీరు దాన్నే ఉంది చేయించుకున్నాను, వై నాట్, ఐ గివ్ యూ రివ్యూ అని అన్నారు చూడండి. దట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్ అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ గోపాల్ గారు. థ్యాంక్ యూ సో మచ్. నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను మేడం. రిజల్ట్ కూడా నాకు మంచిగా వస్తుంది, ఇంకా బాగా వస్తుంది. ఇది జస్ట్ 1 మంతే కదా, ఒక్క 4-5 నెలల తర్వాత మనకి మొదలవుతుంది. ఏదన్నా యాజ్ యూజువల్ యూ కెన్ అప్రోచెస్. సరే వ్యూయర్స్, వారి ఎక్స్పీరియన్స్ విన్నారు కదా. ట్రాన్స్ప్లాంటేషన్ గురించి భయాలు ఏమన్నా ఉంటే కనుక యూ కెన్ రీచ్ అవుట్ టు అస్. కింద నంబర్స్ ప్రొవైడ్ చేయబడతాయి. మీకు ట్రాన్స్ప్లాంటేషన్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా కన్సల్టేషన్లోనే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబడతాయి. సో ఎటువంటి డౌట్స్ పెట్టుకోకండి, హ్యాపీగా ట్రాన్స్ప్లాంట్ చేసుకోండి. సరే, థ్యాంక్ యూ సో మచ్ అండి.